మేము స్టే చేసిన లెమన్ ట్రీ హోటల్ విజయవాడ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను ఎండ్ టు ఎండ్ షేర్ చేసుకుంటానండి. సో వీడియోలోకి వచ్చే ముందు లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేసేయండి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలైనా లైఫ్ మన జీవితం. ఫస్ట్ అయితే కనుక మా రూమ్ టూర్ చూసేయండి. ఇది డీలక్స్ రూము. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1 కపుల్కి 1 నైట్కి 5700 రూపీస్. సో నాకు మా హస్బెండ్కి, మా బాబు 2 ఇయర్స్ కాబట్టి కన్సిడర్ చేయలేదు. మేము యాక్చువల్లీ ప్రీమియర్ అనుకున్నాము, బట్ ఇది మేము పొంగల్ టైంలో వెళ్ళామండి. సో ఫుల్ రష్ ఉంది, బట్ స్టిల్ ఇది కూడా చాలా బాగుంది. ఈ బయట బాల్కనీ వ్యూ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము అంతకుముందు కూడా స్టే చేసామండి, అందుకనే నచ్చి మళ్ళీ దీనికనే వచ్చామన్నమాట. ఆ టైంలో మీ అందరికీ గుర్తున్నట్టయితే మేము ఊరు వెళ్ళాం కదా, ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళొద్దామని విజయవాడలో 1 డే స్టే చేసామన్నమాట. అప్పుడు వీడియో నాకు టైం దొరక్క పెట్టలేదు వీడియోని. సో రూమ్ వ్యూ అయితే కనుక చాలా బాగుంది, చూసారు కదా మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే నామినీ వచ్చి కృష్ణవేణి బండి అండి. సో ఈసారి కూడా తనే ఫస్ట్ పెట్టారు. అండ్ నా గివ్ అవే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వీడియో పెట్టాను కదా, అందులో నేను ప్రైజెస్ చూపించానండి. చాలామంది చూపించలేదన్నారు. వైట్ కలర్ బోర్డ్తో క్లియర్గా ప్రైజెస్ ఉంటాయి. ఏమైనా 3 ప్రైజెస్ నేను చూపించింది నాకు మెన్షన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, సో ఇది మా రూమ్ వ్యూ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ అండి. పైకి వెళ్తే లాస్ట్లో మీకు 7th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. 7th ఆర్ 8th ఫ్లోరు, ఇదే లాస్ట్ ఫ్లోరు. ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయండి. ఒకటి పెద్దవాళ్ళకి అడల్ట్స్కి, ఇంకొకటి కిడ్స్కి. ఇటు సైడ్ ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నాను కదా, అది వచ్చేటప్పటికి కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇక్కడ టవల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే మనకి ఇస్తారు. బట్ జనరల్గా కూల్ బ్రీజెస్ ఇలాంటివి నచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈవినింగ్ టైం వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి. ఈసారి మా హస్బెండ్ వాళ్ళు మార్నింగ్ వెళ్ళారు, బట్ లాస్ట్ టైం అయితే కనుక ఈవినింగ్ టైము. సో వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుంటుంటే నేను చక్కగా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాను ప్రతిసారి కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఇందాక మీకు 5700 అని చెప్పాను కదా, అది ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ బుఫే, ఇలా స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ యూస్ చేసుకోవడానికండి. అండ్ ఇంకా స్పా, జిమ్ అవి కూడా ఉంటాయి, బట్ అవి ప్రైజెస్ ఇంక్లూడెడో కాదో తెలీదు. మేము ఆ సర్వీసెస్ యూస్ చేసుకోలేదు. బట్ స్విమ్మింగ్ అయితే కనుక ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైజ్, అంటే మనం రూమ్స్ తీసుకుంటే కనుక స్విమ్మింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అండ్ అక్కడ ప్లేస్ అయితే కనుక మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీ అందరికీ గుర్తున్నట్టయితే నేను చెప్పాను, ఇలాగ పొంగల్‌కి ఊరెళ్ళాము, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక హోటల్‌లో స్టే చేశాము అని. అది ఈ హోటలేనండి. ఇక్కడ నుంచి అక్కడ మీకు చిన్న చిన్న పాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అది ఫస్ట్ ఫ్లోరు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫ్లోర్‌లోనే జిమ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చట. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ బ్రేక్ఫాస్ట్. సో మీరు కూడా వచ్చేయండి, పొంగల్ టైం కాబట్టి 2026 అని ఆ కేక్ కూడా పెట్టారు. ఫస్ట్ మేమేం తిన్నామో చూపించే ముందు అసలు బ్రేక్ఫాస్ట్ బుఫే అని చెప్పాను కదా, అది ఎలా ఉంటుందో చూడండి. ఈ సీడ్స్ అన్నీ పెట్టారు. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య బాగా చెప్తున్నారు వాటర్ మెలాన్, సన్ఫ్లవర్ ఇలాంటి సీడ్స్ అన్నీ. అవి ఇంకా యాజ్ యూజువల్ మీకు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్, జామ్, ఇంకా మీకు నార్మల్గా శాండ్విచెస్ ఇలాంటివన్నీ కూడా బ్రెడ్లో కూడా వైట్, బ్రౌన్, ఇలా మిల్క్, ఇలా చాలా డిఫరెంట్ బ్రెడ్స్, క్వాసెంట్, ఇంకా అలా డిఫరెంట్వన్నీ కూడా ఉంటాయి, డోనట్స్. సో వీటితో పాటు మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్. సో కంప్లీట్గా ఓవరాల్గా నేనైతే కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డోనట్స్లో కూడా షుగర్ డోనట్, చాక్లెట్, సిరప్, అలా డిఫరెంట్ డోనట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కప్ కేక్స్. సో ఏంటంటే అన్ని రకాలుగా ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు తినేలాగా కవర్ చేస్తారండి బేసికల్గా అయితే కనుక. అండ్ వాటికి సంబంధించినటువంటి చిప్స్ కానీ ఏమైనా టాపింగ్స్ లాగా వేస్తారు కదా, అవన్నీ కూడా అక్కడే పెట్టారు. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్, అండ్ పక్కన వచ్చేటప్పటికి అది చికెన్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి సూప్స్ అంటారు, సాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ది అండ్ బాయిల్డ్ పొటాటోస్. యాక్చువల్లీ ఈ బాయిల్డ్ పొటాటో నాకు బాగా నచ్చిందండి. ఫస్ట్ మా బాబుకని తెచ్చాను, వాడు ఇష్టంగా తింటుంటే నేను ట్రై చేశాను. సో ఇది నేనైతే కనుక బొంబాయి రవ్వ ఉప్మా లేకపోతే సుజీ రవ్వ ఉప్మా, ఇంకొకటి గోధుమ నూక ఉప్మా అంటాము. సో మీరేమంటారో తెలీదు. ఇది పొంగల్ అండి.
నార్మల్ పొంగల్ తెలిసిందే కదా మీ అందరికీ గూడా. ఇవి సమోసాలు అంటే లోపల ఆలు పెడతారు కదా! ఆ సమోసా. బట్ నాకు జనరల్‌గా ఆనియన్ ఉన్న సమోసా నచ్చుతది. ఆలు పెట్టేది నచ్చదు. ఇవి మీకు తెలిసినవే కదా పరాటాలు. నార్మల్ పరాటా, పన్నీర్ పరాటా. ఇదొచ్చేటప్పటికి పొటాటో కర్రీ అంటే ఈ పరాటాల్లోకి వాటిల్లోకి తినటానికనమాట. సో, ఇన్ని ఉండి ఇడ్లీ లేదనుకోకండి. ఇడ్లీ కూడా ఉంది. సో, ఇవన్నీ మీకు ఒకటి ఒకటి అంటే అందరికీ డీటెయిల్డ్‌గా చూపిద్దాము. ఎవరైనా వెళ్తే మీకు వర్తా కాదో తెలుస్తుందని చూపిస్తున్నాను. సో, వడ లేకపోతే గారి నాకు తెలిసిన పేరు చెప్తున్నానండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది. ఇది వైట్ ఇడ్లీ మీ అందరికీ తెలుసు. ఇది తమిళనాడు ఫేమస్ అంటండి. కాంచీపురం ఇడ్లీ అని చెప్పారు పేరు. మాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మేము ఫస్ట్ బాగోదేమో అని డౌట్‌గా తిన్నాము. బట్ చాలా బావుంది. అండ్ ఒక 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ పెట్టారు. నాకు పర్సనల్‌గా అయితే గనక కోకోనట్ చట్నీ అండ్ టొమాటో ఈ 2 బాగా నచ్చాయి. ఇవన్నీ స్మూతీస్ అండి. సో, ఇందులో మీకు మిల్క్, స్ట్రాబెర్రీ, రాగి జావ, బటర్ మిల్క్, లస్సీ ఇంకేదైనా సీజన్స్ అయితే గనక మీకు సీజన్ తగ్గట్టుగా మ్యాంగో స్మూతీ అలా కూడా ఉంటాయి. వాటిలతో పాటు ఈ వాటర్ మెలాన్ లేకపోతే డిటాక్స్ వాటరు ఇలాంటివన్నీ కామన్‌గా ఉండేవన్నమాట. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే నామినీ వచ్చి షన్ను నందు ఆర్ అని చెప్పొచ్చిందండి. తన నేమ్ పిక్ అయింది. అండ్ నా సెకండ్ క్వెషన్ ఏంటంటే, నానీస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని నేనొక వీడియో చేశాను కదా! అందులో ఒక చోట వీడియో అంటే లైక్ రెస్టారెంట్ ఓపెనింగ్ టైమింగ్స్ అని ఒక టైమింగ్స్ మెన్షన్ చేశారు. ఆ టైమింగ్స్ ఏంటనేది పెట్టండి. ఇదొచ్చేటప్పటికి బ్రేక్‌ఫాస్ట్ థాలీ అండి. సో, అక్కడ మీరు చూసినవే ఉంటాయి ఇక్కడ. బట్ ఏంటంటే మనం థాలీ ఇవ్వమంటే వాళ్ళే మొత్తం మనకలా అరేంజ్ చేసి తీసుకొచ్చిస్తారు. సో, మనకు నచ్చినట్టుగా తినొచ్చు. అవి కాకుండా ఇలా దోసలు ఇలాంటివన్నీ కూడా మనము ఆ టైంకి ఆర్డర్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, మేమైతే నార్మల్‌గా ప్లెయిన్ దోస ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాము. ఇంకా మీకు అన్ని రకాలు దొరుకుతాయండి. అంటే రాగి దోస, పెసర దోస, మినప దోస అట్లా అన్ని టైప్ ఆఫ్ దోసలు దొరుకుతాయి. అండ్ కిడ్స్‌కి కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా! వాళ్ళకి కూడా ఫుడ్ అవి నచ్చుతాయి. అండ్ ఇంకొకటి మనం చెప్పొచ్చు షుగర్ యాడ్ చేయండి, షుగర్ యాడ్ చేయొద్దు. ఇలా అన్నీ మనం చెప్పినట్టుగా కూడా వాళ్ళు తయారు చేస్తారనమాట ఆ టైంకి. అండ్ కిడ్స్‌తో వెళ్ళే వాళ్ళకేంటంటే నైట్ 1 కిడ్ అయితే గనక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, 2 కిడ్స్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ మా బ్రేక్‌ఫాస్ట్ అయ్యేటప్పటికి లంచ్ స్టార్ట్ చేసేస్తున్నారు. లంచ్ అయితే కాంప్లిమెంటరీ కాదు. లంచ్ ఆర్ డిన్నర్ మనం పే చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఇవన్నీ వచ్చేటప్పటికి రూమ్ వ్యూస్ అండి. సారీ ఫ్లోర్ వ్యూస్ అండి. అంటే మనకి ఫ్లోర్ బయట మీరు చూస్తున్నారు కదా! కొంచెం ఇలా యాంటిక్ పీసెస్‌తో వాటిలతో మనకి కొంచెం ప్లెజెంట్‌గా ఉండేలాగా ఆ రూమ్ వ్యూ అదంతా పెడతారనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. ఆఫ్‌కోర్స్ ప్రైస్ కూడా తక్కువ కాదు. మనం పెట్టిన ప్రైస్ మరి వర్త్ అనిపించాలి అంటే వాళ్ళు కూడా అంత మెయింటైన్ చేయాలి కదా! నెక్స్ట్ ఇంక ఫైనల్‌గా గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ వ్యూ. లెమన్ ట్రీకి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే రిసెప్షన్ వ్యూ ఉందో అది మాత్రం చాలా బావుంటుందండి. నేనైతే చాలా సార్లు అంటే నేను వెళ్ళిన టైంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి గదా! అక్కడే కూర్చుంటాను. అండ్ లిటరల్‌గా నేనొక 10 ఫోటోస్ తీసుకుంటే అందులో 6, 7 ఫోటోస్ దీని మీదే ఉంటాయన్నమాట. నాకెందుకో అంత బాగా నచ్చుతది ఈ స్టోన్స్ ప్లేస్ ఇదంతా కూడాను. సో, ఫైనల్‌గా ఇది మా లెమన్ ట్రీ రెస్టారెంట్ హోటల్ మొత్తం వ్యూ అండి. సో, ఇంకా చూస్తూ ఉండండి. వ్యూ అనేది ఇంకా మీకు క్యాప్చర్ చేశాను. మాకైతే చాలా నచ్చింది. అఫ్‌కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ డెఫినెట్‌గా ఆ ప్రైస్‌కి తగ్గట్టుగా వర్త్ అనే అనిపించింది. చాలా అంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అండ్ సర్వీస్ కూడా చాలా బావుంటుందండి. ఆనెస్ట్‌లీ ఇప్పటి వరకు మేము 2 టైమ్స్ వెళ్ళాము. 2 టైమ్స్ కూడా మాకు మంచి గుడ్ ఎక్స్‌పీరియన్సే జరిగింది. సో, ఇది మేము తీసుకున్నది 5,700 బట్ మీరు ప్రీమియర్ ఇలాంటి వాటికి వెళ్తే అరౌండ్ 7,000, 7,500 వరకు కూడా ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ ద వీకెండ్స్ అలా కూడా ఉంటుంది బేస్ అయ్యి. సో, ఇదండి మా ఫైనల్‌గా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే గనక. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ అయితే అందరికి అలౌ లేదనుకుంటా అండి. ఓన్లీ జిమ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మాకెంత వరకు అవసరమో మేము అంతవరకు కనుక్కొని మేము చేశామన్నమాట. సో, ఓవరాల్‌గా ఇది మా ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నా థర్డ్ గివ్ అవే నామినీ వచ్చి
తిరు అండి. తిరు V8 అలా ఉంది ఐడీ. సింగిల్ ఐడీ కాబట్టి తిరు అంటే అర్థమవుతది అనుకుంటున్నాను. తనది పిక్ అయింది. అండ్ నా థర్డ్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇవన్నీ నేను మీకు చూపించాను కదా! భయపడకండి, ఏ ఫ్లోర్ ఎన్ని క్వెషన్స్ వేయను. చాలా సింపుల్ క్వెషను. మీరు వీడియోలో నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు. బట్ మీరు జాగ్రత్తగా చూస్తే మా రూమ్ నంబర్ కనిపిస్తుంది. ఆ రూమ్ నంబర్ ఎంత? నేను చెప్పుంటే మీకు ఈజీ. నేను చెప్పుండకపోయినా కానీ ఆ రూమ్ నంబర్ ఎంత? నాకు అది పెట్టండి. సో, ఆల్మోస్ట్ మనం 10 వీడియోస్ క్లోజ్‌లో ఉన్నాం కదా! అందరూ ట్రై చేయండి. సో, చూద్దాము ఎవరు విన్ అవుతారో ఏంటో అనేది. అండ్ ఇవి ఏంటంటే ఎలాగో విజయవాడలో స్టే చేశాం కదా! సో, మేము బందర్ రోడ్, బీసెంట్ రోడ్ ఇవన్నీ తిరిగామన్నమాట. అక్కడ నేను పర్చేస్ చేసినటువంటి బ్యాగ్ ఇది. ఇది మా బాబుకి షూ, ఒక కారు ఇవన్నీ చేసి అక్కడ ఈట్ అండ్ ట్రీట్ అని ఒకటుంటుంది. అక్కడికి వెళ్ళి నూడిల్స్ ఇవన్నీ తిని అలా ఫైనల్‌గా స్పెండ్ చేసి యాజ్ యూజువల్ బ్యాక్ టు వర్క్ లాగా హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయామన్నమాట. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, డెఫినెట్‌గా చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూసుంటే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా పెండింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో, డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో, మీ ఎంతమందికి షేర్ చేస్తే నాకు అంత హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటికి చాలామంది నాకు చాలా అంటే చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ మీరు పెడుతున్న ప్రతి కామెంట్‌ని నేను చదువుతున్నానండి. మోస్ట్‌లీ నేను రెస్పాండ్ కూడా అవుతున్నాను. సో, అందరికీ ఈ వీడియో మళ్ళీ నచ్చిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.